D24 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దివంగత టీడీపీ నేత వరపుల రాజా 49వ జయంతి సందర్భంగా ఎలేస్పురం నగర పంచాయతీ యువ నాయకులు కౌన్సిలర్లు బోదిరెడ్డి గోపి మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దివంగత నేత రాజా సతీమణి వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బోదిరెడ్డి గోపి నివాసం వద్ద కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టె పండ్లు పంపిణీ చేశారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలలో చిన్నారులకు భోజనాలు ఏర్పాటు చేసి వారితో కాసేపు గడిపారు. ఈ సందర్భంగా తమ అభిమాని నేత రాజాతో ఉన్న పరిచయాలను నేతలు గుర్తు చేసుకున్నారు. ప్రతిపాడు నియోజకవర్గంలో రాజా సేవలు అనిర్వచనీయమైనవని వారు కొనియాడారు. అదే స్ఫూర్తితో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నియోజకవర్గంలో రాజా అభిమానులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మమేకమయ్యారని కొనియాడారు. తమ నేతకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా నేతలు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, ఎంపీపీ గొల్లపల్ల బుజ్జి, మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, నియోజకవర్గ నాయకులు యాళ్ల జగదీష్, కొమ్ముల కన్నబాబు, కౌన్సిలర్లు కొడాల వెంకటరమణ, ఎండగూడి నాగబాబు పాల్గొన్నారు. తమ్ముడు మేడం పలకరించండి, మేడం పలకరించండి. సార్ మీరు దాడి ఇచ్చేయండి. ఇది వచ్చేయండి, ఎవరి సీటు వాళ్ళు కూర్చోండి. మన రాజాత 49వ జయంతి సందర్భంగా మా ఏరసం గ్రామంలో గోపి గారు మూడు ఆర్ఎస్ఎం గారి ఆధ్వర్యంలో ఈ రోజు పేద ప్రజలకి వృద్ధులకి దుప్పట్లు పంచడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దుప్పట్లు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా వారు వారి సీట్లో కూర్చోండి అమ్మా. దుప్పట్లు తీసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా వారు వారి సీట్లో కూర్చోండి అమ్మా. రమ్మను అరే పిల్లని రమ్మను రమ్మను. అమ్మా దుప్పట్లు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలమ్మా. కూర్చోండి అమ్మా, ఎవరు కూర్చోండి. మన వరపుల రాజన్న 49వ జయంతి సందర్భంగా ఈ రోజు మన ఏరేశ్వర గ్రామంలో మన గోపి గారి ఆధ్వర్యంలో మూడు నారాయణ గారి ఆధ్వర్యంలో మన వరపుల సత్యప్రభ గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా వృద్ధులకి దుప్పట్లు పంచిపెట్టడం జరుగుతుంది. వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ
లో మన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన మండలం నుంచి నియోజకవర్గం నుంచి